Audio Jungle. Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కోడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ ఏంటంటే HTML అండ్ CSS నావిగేషన్ బార్ విత్ మల్టిపుల్ డ్రాప్ డౌన్స్. సో దీనికోసం ఫస్ట్ మీరు Notepad++ ఓపెన్ చేసుకోవాలి. అందులో HTML5 డాక్యుమెంట్ ఫార్మాట్ని రాసేసుకొని ఒక ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని దీనికి అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాడీ ట్యాగ్లో మనం ఏం రాయాలంటే నావిగేషన్ కాబట్టి nav ట్యాగ్ అని తీసేసుకున్న తర్వాత ఇందులో అనార్డర్ లిస్ట్ యూజ్ చేయాలి. సో UL అంటే అనార్డర్ లిస్ట్. సో అనార్డర్ లిస్ట్లో నెక్స్ట్ LI లిస్ట్ ట్యాగ్. సో LI తీసేసుకొని HREF రిఫరెన్స్ మనకి లింక్ అనేది ఇక్కడ అటాచ్ చేసుకుంటాం. హోమ్ పేజ్ లింక్ అలాంటి లింక్స్ అనేసి మనం ఇక్కడ అటాచ్ చేసుకుంటాం. సో దీనికి నేను హోమ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇదే మనకి చాలా లింక్స్ కావాలి కాబట్టి మల్టిపుల్ టైమ్స్ రాయడం కన్నా దీన్ని కాపీ చేసేసుకొని కింద పేస్ట్ చేసేసుకోండి. ఎన్ని టైమ్స్ కావాలో అన్ని టైమ్స్. సో తర్వాత దీని నేమ్స్ మార్చేస్తున్నాను. నేను సెకండ్ దానికి డ్రాప్ డౌన్ అని నేమ్ ఇస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ విధంగా నేమ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ థర్డ్ది న్యూస్ అని ఇస్తున్నాను. న్యూస్. నెక్స్ట్ లాస్ట్ది కాంటాక్ట్ అని ఇస్తున్నాను. కాంటాక్ట్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనకి ఇప్పుడు దీన్ని ఒకసారి అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకి ఏ విధంగా వస్తుందో. సో మనకి అవుట్పుట్లో చూసినప్పుడు ఈ విధంగా వస్తుంది నీట్గా. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకి డ్రాప్ డౌన్ అని నేమ్ ఇచ్చేసాం కదా, దానికి డ్రాప్ డౌన్స్ అనేవి అటాచ్ చేయాలి. సో దీనికోసం మీరు LI ట్యాగ్లో క్లాస్ తీసేసుకోండి. ఆ క్లాస్ నేమ్ ఏంటంటే డ్రాప్ డౌన్. క్లాస్ నేమ్ వచ్చేసి డ్రాప్ డౌన్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ లింక్ ఉంది కదా, HREF హ్యాష్ లింక్ ఉంది కదా, అక్కడ ఏం చేస్తారంటే జావాస్క్రిప్ట్ వాయిడ్. సో ఇదేంటి అనేది మీకు జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి వినండి. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఈ ఎండ్ ట్యాగ్ ఉంది కదా, LI ట్యాగ్, దాంట్లో రాయాలి మనం. అంటే ఈ LI ట్యాగ్లో ఇంకోటి మనం డిజైన్ చేయాలి. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే డ్రాప్ డౌన్ కాబట్టి సపోజ్ ఇప్పుడు మనకి డ్రాప్ డౌన్ అనేది ఉంటుంది. సో ఇందులోనే మనకి లిస్ట్ అనేది రావాలి కాబట్టి ఈ LI ట్యాగ్లోనే ఇంకోటి రాయాలి. సో దానికోసం డివిజన్ తీసుకుంటున్నాను. డివిజన్ క్లాస్, దీనికి ఒక నేమ్ డ్రాప్ డౌన్ కంటెంట్. సో డ్రాప్ డౌన్ కంటెంట్ అని తీసేసుకొని ఇందులో ఏం రాయాలంటే ఇక్కడ లిస్ట్ అవసరం లేదు, జస్ట్ యాంకర్ ట్యాగ్ ఇచ్చేసిన సరిపోతుంది. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత దీనికి కూడా ఏదో ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి సో నేను క్లాస్ 1 అని ఇస్తున్నా. క్లాస్ 1. సో ఇక్కడ లింక్స్ మీరు ఏ లింక్ అయితే ఇవ్వాలనుకున్నారో దానికి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ రాస్తే సరిపోతుంది. క్లాస్ 1, నెక్స్ట్ క్లాస్ 2, ఇంకోటి క్లాస్ 3. సో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. సో అవుట్పుట్లో మనకి ఏ విధంగా వచ్చిందో చూద్దాం. సో అవుట్పుట్లో మనకి ఏ విధంగా వచ్చింది? సో అవుట్పుట్లో మనకి ఈ విధంగా వచ్చేసింది. సో బై యూజింగ్ CSS మనం దీన్ని ఇంకా అట్రాక్టివ్గా డిజైన్ చేద్దాం. సో దీనికోసం మనం ఏం చేయాలి? CSSని ఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే NAV అంటే నావిగేషన్ UL అని తీసేసుకొని లిస్ట్ స్టైల్ టైప్ ఏ విధంగా ఉండాలి? నన్ అంటే మనకి అక్కడ ఉన్న డాట్స్ అనేవి ఉండకూడదు. నెక్స్ట్ డిఫాల్ట్గా ఉన్న మార్జిన్ అండ్ ప్యాడింగ్ అనేది మనం 0 ఇచ్చేసేయాలి. సో మార్జిన్ అండ్ ప్యాడింగ్ ఈక్వల్ 0. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చినప్పుడు మనకి #333. సో అవుట్పుట్లో చూస్తే ఏ విధంగా వస్తుంది? ఈ విధంగా వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఓవర్ఫ్లో అవుతుంది ఒక్కోసారి. సో దాని కోసం ఓవర్ఫ్లో హిడన్లో ఉంచేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు నావిగేషన్ UL LI మనకి అంతా లెఫ్ట్లో కావాలి కాబట్టి ఫ్లోట్ లెఫ్ట్ అని ఇచ్చేసేయండి. ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ నావిగేషన్ UL LI. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ని డిజైన్ చేద్దాం. డిస్ప్లే బ్లాక్ కలర్ వైట్ టెక్స్ట్ డెకరేషన్ నన్. సో ఎంతో కొంత ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ 15 పిక్సెల్. సో నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ వర్డానా.
ఫాంట్ సైజ్ అంటే 1 EM మీన్స్ 16 పిక్సెల్. సో అవుట్పుట్లో రీలోడ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో దీన్ని హోవర్ చేసినప్పుడు కూడా ఎఫెక్ట్ కాదు కాబట్టి నావిగేషన్ ULLIA హోవర్ కామా ఇక్కడ మనం డ్రాప్ డౌన్ కూడా మన లోపల డ్రాప్ డౌన్ లోపల ఉన్న వాటికి కూడా కావాలి కాబట్టి మనకి హోవర్ ఎఫెక్ట్ అనేది డ్రాప్ డౌన్ ఏ ఇచ్చేసి దాన్ని కూడా హోవర్ చేసినప్పుడు ఏం రావాలి, బ్యాక్గ్రౌండ్ హాట్ పింక్ అనేది రావాలి. సో రీలోడ్ చేసి చూడండి ఒకసారి. సో వచ్చేసింది ఇండివిజువల్గా. ఓకే, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే డ్రాప్ డౌన్ కంటెంట్. సో డ్రాప్ డౌన్ కంటెంట్ని ఇప్పుడు డిజైన్ చేద్దాం. సో ఇందాక మనం HTML రాసుకున్నాం కదా ఇక్కడ వరకు డ్రాప్ డౌన్ కంటెంట్ అనేసి. సో ఈ డ్రాప్ డౌన్ కంటెంట్ ఇప్పుడు మనం స్టైల్ చేద్దాం. సో డ్రాప్ డౌన్ కంటెంట్ ఏం చేయాలి, డిస్ప్లే ఫస్ట్ బ్లాక్ అని వేసుకోండి. సో నెక్స్ట్ పొజిషన్ అబ్సల్యూట్ విడ్త్ 130 పిక్సెల్. అబ్సల్యూట్ అని ఎందుకు తీసుకుంటున్నామంటే ఇది అనేది ఓన్లీ డ్రాప్ డౌన్ వరకు మాత్రమే చెందింది, మిగతా వాటికి సంబంధించింది కాదు కాబట్టి ఓన్లీ ఇక్కడ ఈ విధంగా తీసుకుంటాం. సో మనకి అబ్సల్యూట్ అన్నప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా వచ్చేస్తుంది. సో కింద మనకి అబ్సల్యూట్ ఇందాక చూసారు కదా, ఇందాక ఏమైంది మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం దానికి వచ్చింది. సో అబ్సల్యూట్ పెట్టగానే ఏమైంది, ఓన్లీ వీటి వరకు వెళ్ళిపోయింది. సో డ్రాప్ డౌన్లోకి ఈ అబ్సల్యూట్ వాల్యూస్ అనేవి డ్రాప్ డౌన్లో ఉన్నాయన్నమాట. సో అది మీకు విజిబుల్ కావాలి అంటే దీనికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసేయండి. సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. సో అవుట్పుట్లో మనకి ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా మనకి వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది మనకి నార్మల్గా చూసినప్పుడు కనపడకూడదు. సో డ్రాప్ డౌన్ కంటెంట్లో డిస్ప్లే అనేది నన్ అని పెట్టేసి నెక్స్ట్ ఏం చేయాలంటే డ్రాప్ డౌన్, ఈ డ్రాప్ డౌన్ మీద మనం హోవర్ చేసినప్పుడు చూపించాలి. సో హోవర్ స్పేస్ డాట్ డ్రాప్ డౌన్ కంటెంట్ ఏం కావాలి, డిస్ప్లే బ్లాక్ అని ఇచ్చేసేయాలి. సో డిస్ప్లే బ్లాక్. ఇప్పుడు సేవ్ చేసి రీలోడ్ చేసి చూద్దాం. సో మనకి ఇప్పుడు డిఫాల్ట్గా లేదు. సో ఇప్పుడు మనం దాని మీద ప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్స్ అనేవి వచ్చేసాయి. సో ఇలా మళ్ళీ మనం దాని మీద తీసేసినప్పుడు ఇది వెళ్ళిపోతుంది డ్రాప్ డౌన్ అనేది. సో ఈ విధంగా మనం మల్టిపుల్ డ్రాప్ డౌన్స్ని చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.